ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. గురుగారి బ్రహ్మత్వంలో కాశీ క్షేత్రంలో అలాగే శ్రావణ మాసంలో ఏ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు చేస్తున్నారో గురుగారి మాటలోనే తెలుసుకుందాం. గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీల్లో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితుల ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రదానం అనగా హిరణ్య శ్రాద్ధము, తర్పణాలు ఈ నెల 27, 28 తేదీల్లో పరమపావన కాశీక్షేత్రంలో శ్రద్ధగా జరిపిస్తున్నారు. ఇట్టి పిండ ప్రదాన కార్యక్రమాల్లో నమోదు చేసుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. అలాగే ముక్కోటి దేవతలు అనుగ్రహించి వరాలనిచ్చి మానవుల కోరిన కోరికలు తీర్చే మాసం శ్రావణ మాసం. గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పవిత్ర శ్రావణ మాసంలో ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు ఎదురయ్యే సమస్యలు అనగా విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, వివాహం, అనారోగ్యం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, విదేశీయానం, షష్టిపూర్తి, కుజదోషం, కాలసర్ప దోషం, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు, అంతర్దశల్లో జరుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000 జపం, 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు శశాస్త్రీయంగా శ్రద్ధగా జరిపించబడెను. మరి మీ గోతునామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు ప్రతినిత్యం కాశీలో జరుగు అన్నదాన కార్యక్రమంలో సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. అలాగే మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి గురుగారి అపాయింట్మెంట్ కొరకు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. అలాగే గురుగారు ఆగస్టు 18, 19 తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. గురుగారు ఈ నెల 27, 28 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో మీ ఆధ్వర్యంలో చనిపోయిన తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి ఆత్మతృప్తి కోసం జరిగే పిండ ప్రదాన కార్యక్రమ పూర్తి వివరాలను తెలియజేస్తారా? కాశీక్షేత్రంలో విశేషముగా పిండ ప్రదాన కార్యక్రమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. విశేషముగా ఎందుకన్నామనంటే శ్రద్ధతో, భక్తిగా, నియమనిష్టలతో జరపబడతాయి. కాశీ అంటే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క గర్భస్థానం. మనిషి ఎక్కడికి వెళ్ళినా మనకు ప్రశాంతత అనేటువంటిది దేవాలయంలో కలుగుతుంది. ఆ పార్వతీ పరమేశ్వరుడు నిత్యము సంచరించేటువంటి క్షేత్రము ఆ కాశీ విశ్వేశ్వర స్వామి మరియు విశాలాక్షి అన్నపూర్ణ స్వామి కొలువైనటువంటి దేవాలయము కాశీక్షేత్రము. అయితే ఇట్టి కాశీక్షేత్రంలో ప్రతి వ్యక్తికి కూడాను మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఈశ్వర సందర్శనంతో పాటుగా పెద్దలకి పిండ ప్రదాన కార్యక్రమం. ఎందుకనంటే భగీరథుడు తన యొక్క పితృదేవతలు 60,000 మంది పితృదేవతలు ఈ యొక్క కపిల మహర్షి క్రోధాగ్నికి బలైపోయినప్పుడు ఉత్తమ గతులు పొందలేకపోతే ఆకాశం అనగా ఈ వైకుంఠము నుంచి విష్ణుదేవుడు ప్రసాదింపగా కైలాసానికి చేరుకొని కైలాసం నుంచి భూమికి దిగి వచ్చినటువంటిది గంగ. అట్టి గంగ తన దిశను మార్చుకొని విశ్వేశ్వరుని ప్రార్థన చేయాలి, విశ్వేశ్వరుని అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో ఉత్తర వాహినిగా ఆ యొక్క తన దిశను మార్చుకొని కాశీక్షేత్రం గుండా వెళుతున్నటువంటి క్షేత్రం. కాబట్టి అక్కడ జరిగేటువంటి పిండ ప్రదానం వల్ల తమ యొక్క తాత ముత్తాతలు, తల్లిదండ్రులు సద్గతిని పొందుతారనేటువంటిది శాస్త్రవచనము. కాబట్టి అక్కడ విశేషంగా కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. ఇందులో చాలామందికి స్వయంగా కాశీక్షేత్రానికి వెళ్ళినప్పుడు చేసుకుంటారు. ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి అతి తక్కువ సమయంలో స్వయంగా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా గతించిన తరువాత పిండ ప్రదానం చేయాలనేటువంటి యొక్క ఆలోచన, అటువంటి విధానం ఉంది అని చెప్పి మన ప్రోగ్రాం చూసిన తర్వాత తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉండడం, మాకు తెలియదు, మాకెవరూ చెప్పలేదు, మా తల్లిదండ్రులకి మేము చేయలేకపోయాము, సంవత్సరీకం వరకు చేసి సంవత్సరం తర్వాత మేము ఇప్పటివరకు కార్యక్రమాలు చేయలేదు, ప్రతి సంవత్సరం పెట్టాలి నియమనిష్టలతో అనేటువంటి విధానం మీ కార్యక్రమం ద్వారా తెలుసుకున్నామని చెప్పి చాలామంది సంతోషంతో కాల్ చేయడము, నమోదు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పిండ ప్రదానం చక్కగా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది.
మీరు వచ్చి కాశీక్షేత్రంలో ఎలా అయితే స్వయంగా చేసుకుంటారో, ఎంత భక్తిగా చేసుకుంటారో, ఎంత శ్రద్ధగా పెడతారో, అంతే భక్తి ప్రపత్తులతో శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది, బ్రాహ్మణుని కర్తగా పెట్టి. కాబట్టి మీరు రాకపోయినా కార్యక్రమం మీ యొక్క గతించినటువంటి వారి యొక్క ఆత్మతృప్తి కోసం జరిపించడం జరుగుతుంది. కావున అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక స్వయంగా నివారణ కాదని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. చక్కగా 27వ తారీఖు 28వ తారీఖు చతుర్దశితో కూడుకున్నటువంటిది మరియు అమావాస్యతో కూడుకున్నటువంటిది, ఇటువంటిది చక్కగా జరుగుతున్నటువంటిది. పునర్వసు పుష్యమి నక్షత్రంలో ఈ యొక్క కార్యక్రమాలు జరపబడుతున్నాయి. పునర్వసు నక్షత్రంలో చేసినటువంటి పిండ ప్రదానం వల్ల సంతతి అభివృద్ధి చెందుతుంది. తర్వాత పుష్యమి నక్షత్రంలో అమావాస్య వస్తున్నది కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది, గురుపుష్య యోగంగా చెప్పబడుతుంది. కాబట్టి ఇట్టి పుష్యమి నక్షత్రంలో ఎవరైతే పిండ ప్రదాన కార్యక్రమం జరపబడుతుందో పుష్టిని కలిగిస్తుంది. పుష్టి అంటే అన్ని రకాలుగా యోగము అని గుర్తించాలి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలిచినప్పుడు వారి వివరాలని కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురువుగారు, శ్రావణ మాసం అంటేనే ముక్కోటి దేవతలు మానవులను అనుగ్రహించి వరాలనిచ్చి కోరిన కోరికలు తీర్చే మాసం. ఇట్టి విశిష్టత ఉన్న మహిమాన్విత శ్రావణ మాసంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు, జపాలు, హోమాలలో భాగంగా నవగ్రహాల అనుగ్రహం కొరకు అత్యంత నియమనిష్ఠులతో ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో కూడా తెలియజేస్తారా? మానవుడి యొక్క జీవితంలో జన్మించిన దారభ్యత, బాధ్యతలు తీరి మరణించేంత వరకు కూడా అనేక రకాల సమస్యలు కలుగుతాయి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఆనందంగా ఎవరికీ గడవదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ప్రతి ఘడియకి కూడా నవగ్రహాలు అనేటువంటివి మనల్ని పరిపాలిస్తాయి. మనము జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ, విదశ, సూక్ష్మదశ, అతి సూక్ష్మదశ, ప్రాణదశ అంటే గంటల వరకు కూడా ఏ గ్రహం పరిపాలిస్తుంది, ఏ గంటల్లో ఎటువంటి గ్రహం పరిపాలిస్తుందో అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతి మనిషి ఏదో ఒక లగ్నంలో జన్మిస్తాడు, ఏదో గ్రహాల స్థితిగతులు ఉన్నప్పుడు ఉంటాయి. కాబట్టి జన్మించిన లగ్నానికి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాల యొక్క దశలలో మనుషుడు ఇబ్బందులు పడతాడు. అవి యవ్వనంలో రావచ్చు, వార్ధక్యంలో రావచ్చు, చిన్నతనంలో రావచ్చు. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాణదశ గంటల్లో ఉంటుందని చెప్పాను కదా. ఉదాహరణకి ఉదయం 7:15 నుంచి 9:15 వరకు ఒక గ్రహం పరిపాలిస్తుంది అనుకుందాం. అంటే మొత్తం ఉన్నటువంటి 24 గంటల్ని 9 గ్రహాలు షేర్ చేసుకుంటాయి. మనిషి ఒక లగ్నంలో జన్మించాడు అనుకోండి, ఆ 9 గ్రహాల్లో కొన్ని ఫేవరబుల్గా ఉంటాయి గ్రహాలు, కొన్ని అన్ఫేవరబుల్గా ఉంటాయి. ఫేవరబుల్గా ఉన్నప్పుడు, అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏంటంటే ప్రతిరోజు మనం లేస్తాము. లేచిన దార్భ్యత ఒక సమయంలో ఆనందంగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉత్సాహంగా కనబడతాం. ఒక సమయంలో బాధ కలుగుతుంది. కొంత సమయంలో చుట్టుపక్కల వాళ్ళతో ఏదో వాగ్వివాదాలు జరుగుతాయి. ఇంకొక సమయంలో మనకు ఏదో ఒక భయము, ఆందోళన ఉంటుంది. ప్రతిరోజు జరిగేటువంటిదే ఇది. ఇదేమీ ప్రతి వ్యక్తిలో, మీ జాతకంలో, మీ జీవితంలో జరుగుతుంది, నా జాతకంలో నేను కూడా అలాగే అనుభవిస్తున్నాను. ఇది ఎవరికి అతీతులు కారు. కాబట్టి 9 గ్రహాలు మనిషి రోజుల్లో కూడా, గంటల్లో కూడా మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు అనుకూలంగా ఉండే గ్రహాలు మంచివి, అనుకూలంగా లేని గ్రహాలు చెడ్డ ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ఇవన్నీ మనం ప్రతిరోజు అనుభవిస్తాం. ప్రతిరోజు జీవితాంతం ఎవరికి కూడా నెలలు, సంవత్సరాల తరబడి చెడుగా ఉండదు, అలాగే నెలల, సంవత్సరాల తరబడి అత్యంత మంచి ఫలితాలు ఉండవు. కాబట్టి ప్రతిరోజు మంచి చెడు ఉంటాయి. మంచి ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తద్వారా పైకి ఎదుగుతాం. చెడు ఉన్నప్పుడు బాధను అనుభవిస్తాం. కాబట్టి ప్రతిరోజు కూడా నవగ్రహాలు మనల్ని పరిపాలిస్తాయి, మంచిగా సుఖపెడతాయి, బాధ పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాయి. కాబట్టి ఇవన్నీ నవగ్రహాలే కారణం. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కొరకు ఆగస్టు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. చక్కగా జపాలు మొట్టమొదటి రోజున గణపతి పూజ, పుణ్యాహవాచనం, తదనంతరం ఆ యొక్క గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ యొక్క ఆదిత్యాది నవగ్రహ దేవత మంటపారాధన, ఇవన్నీ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఇక 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ 9 రోజుల్లోనే ఒక్కొక్క గ్రహానికి రవికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, గురువుకి 16,000, శుక్రుడికి 20,000, శనికి 19,000, రాహుకి 18,000, కేతుకి 7,000, మొత్తం కలుపుకుంటే 1,20,000 జపసంఖ్య చేయాలి. కాబట్టి నియమనిష్టలతో చక్కగా 1,20,000 జపసంఖ్య జరుగుతుంది. ఆ తదనంతరం 1,20,000లో దశాంశం అంటే 10% తర్పణాలు అన్ని గ్రహాలకి.
మళ్ళీ ఆ తర్పణాల్లో 10% 1200 హోమం, ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు చాలామంది శివరాత్రి వరకు చేశారు నవగ్రహ జపాలు, మళ్ళీ శివరాత్రి నుంచి ఇంతవరకు గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు చేస్తారండి అని చెప్పి చాలామంది అడగడము. అలాగే ఎప్పుడు క్షేత్రాల్లోనైనా ఇక్కడ మనకు దగ్గరలో అందుబాటులో ఏదైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది సలహా సూచనలు ఇవ్వడం వల్ల వారి యొక్క అభ్యర్థన కోరిక మేరకు హైదరాబాద్లో ఆగస్టు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా చక్కగా 9 రోజుల పాటు జరుగుతాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని నవగ్రహ దేవత అనుగ్రహాన్ని పొంది తరిస్తారని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీలో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కయ్య, చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితుల ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రదానం అనగా హిరణ్య శ్రాద్ధము, తర్పణాలు ఈ నెల 27, 28 తేదీలో పరమపావన కాశీక్షేత్రంలో శ్రద్ధగా జరిపిస్తున్నారు. ఇట్టి పిండ ప్రదాన కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే ముక్కోటి దేవతలు అనుగ్రహించి వరాలనిచ్చి మానవుల కోరికలు తీర్చే మాసం శ్రావణ మాసం. గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పవిత్ర శ్రావణ మాసంలో ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు ఎదురయ్యే సమస్యలు అనగా విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, విదేశీయానం, షష్ఠిపూర్తి, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు, అంతర్దశల్లో జరుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జపాల సంఖ్య మొత్తం 1,20,000 జపం, 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా శ్రద్ధగా జరిపించబడను. మీ గోత్రనామా రిజిస్ట్రేషన్ కొరకు మరియు ప్రతినిత్యం కాశీలో జరుగు అన్నదాన కార్యక్రమంలో సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి గురుగారి అపాయింట్మెంట్ కొరకు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే ఆగస్టు 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో జూలై 27, 28 తేదీలో పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా. కాశీలో పిండ ప్రదానం జరిపించడం వల్ల కలిగే శుభ ఫలితాలు మరియు పిండ ప్రదాన విశిష్టతను తెలియజేస్తారు గురుగారు. పిండ ప్రదానం అనగా గతించిన తరువాత మానవులకి సంబంధించి అనగా తన పుత్రులు, తన సంతానం చేసేటువంటి కార్యక్రమం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకోండి, పిండము అనేటువంటిది చాలా గొప్పదటి. మనము దాన్ని తక్కువగా అంచనా వేస్తాం, కానీ స్త్రీ శిశువులో పురుషుడి కణము, స్త్రీ యొక్క శ్రోణితము రెండూ కలిసి పిండముగా ఏర్పడుతుంది మొదటి నెలలో ఏర్పడినప్పటి నుంచి 9 నెలల్లో డెలివరీ అయ్యేంత వరకు కూడా దాన్ని పిండము అని అంటాం సంస్కృత భాషలో. అనగా 9 నెలల పిండము, 8వ నెల పిండము అని చెప్పి అంటాం. అంతే తప్ప 8వ నెల శిశువు, 5వ నెల శిశువు అని చెప్పి అన్నారు. గర్భంలో, స్త్రీ గర్భంలో డెలివరీ అయ్యేంత వరకు ఉండేదాన్ని పిండం అని అంటారు. మరణించిన తరువాత పెట్టేది కూడా పిండమే, పిండ ప్రదానం. ఈ పిండము అనేటువంటి 2 అక్షరాలు ఉన్నాయి కదండి, ఇది ఈ యొక్క 2 సందర్భాల్లో తప్ప ఇంకెక్కడా దీన్ని వాడం. జన్మించడానికి ముందు, మరణించిన తర్వాత చేసేటువంటి, అంటే ఎంత గొప్ప రహస్యం దాగి ఉంది సృష్టి క్రమంలో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇది చేయడం వల్ల పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ఏం జరుగుతుందనంటే ఆ ఇంట సుఖ సంతోషాదులు ఉంటాయి, కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు, ఒకరి మాటని ఇంకొకరు గౌరవిస్తారు. పిండ ప్రదానం చేసే విశిష్టత వల్ల, పిండ ప్రదానం వల్ల సంతతి వృద్ధి చెందుతుంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పిండ ప్రదానం వల్ల జరిగేటువంటి గొప్ప విశిష్టత తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకే గరుడ పురాణాన్ని చదవండి. ఎంతటి వారైనా కానీ, ఎంత రాక్షసుడైనా మారుతాడు. మనస్సులో నిర్మలత్వం వస్తుంది. అంతే తప్ప ఏళ్ల కొద్ది జైల్లో పెట్టి పనులు చేయిస్తే మనుషులు రారు. మార్పు రావాలంటే మనస్సులో రావాలి. ఆ మనస్సులో రావాలంటే గరుడ పురాణాన్ని చదవండి. పిండ ప్రదానం వల్ల ఒక మనిషి చనిపోయాడు, పుణ్యాన్ని సంపాదించుకొని వెళ్ళాడు, పుణ్యలోకాలకి చేరుకున్నాడు, ఇంకా పుణ్యం పెరుగుతుంది. తన కొడుకులు నేను చేసుకున్న పుణ్యం కంటే కూడా నా సంతానం చక్కగా పిండ ప్రదానం చేసి ఇంకా నాకు పుణ్యాన్ని పెంచారు, ఇంకా పుణ్యలోకాల్లో ఉండే అవకాశాన్ని నాకు కలిగించారు, నా సంతానం అంతా ఆనందంగా ఉండాలి, ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ఆ పితృదేవతలు, గతించినటువంటి పితృదేవతలు దీవిస్తారు. అలాగే పాపకార్యాలు చేసుకుని దుర్లోకాలకి వెళ్ళాడు, ఉత్తమ గతులు లభించలేదు. అటువంటి వాడికి సంతానం ఇక్కడ కూర్చొని చక్కటి క్షేత్రం, కాశీ లాంటి క్షేత్రాల్లో
పిండ ప్రదానం జరిపించారనుకోండి, క్షేత్ర ప్రాబల్యం వల్ల ఆ యొక్క దుర్లోకాలు ఇబ్బందులతో పడుతున్నటువంటి ఆత్మకి ఉపశమనం కలుగుతుంది. అంటే బాగా దాహం వేస్తున్నటువంటి వ్యక్తికి కొన్ని నీళ్ళు ఇస్తే ఆ శరీరం ఎంత ఆనందంగా ఉంటుందో అంతటి ఆనందాన్ని 1000 రెట్ల ఆనందాన్ని గతించినటువంటి ఆత్మ, అంటే ఆకలి దప్పులు తీరిపోతాయి. గతించినటువంటి ఆత్మ దుర్లోకాల్లో ఉన్నప్పుడు ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉంటుంది. తన కొడుకు చేసే పిండ ప్రదానమే అక్కడ ఆకలి దప్పులకు తీర్చే విధంగా మారుతుంది. అంటే వాదించవచ్చు, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో పిల్లలు ఉంటారు, చదువుకుంటూ మిడిమిడి జ్ఞానంతో ఉంటారు. ఇక్కడ పిండం పెడితే అక్కడ గతించిన వాళ్ళకి ఎలా వెళ్తుంది? పిండాన్ని పిండంగానే చూస్తున్నాం, కానీ దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని చూస్తే అది మంత్రస్వరూపంగా ఉన్నప్పుడు ఆ మంత్రస్వరూపంగా మనం ఏ పదార్థంతోనైతే పిండం పెడతామో అదే పదార్థంగా మంత్రస్వరూపంగా ఆ గతించినటువంటి దేవతలకు చెందుతుంది. అదే క్వశ్చన్ వేసినటువంటి పిల్లల్ని స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది, కరెంట్ ఎక్కడ కనబడుతుందిరా చూపించు నాకు కరెంటు అని అడగండి, నోళ్ళు ఎలా పెడతాడు, నాకు తెలియదు, మా స్కూల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీలో చెప్పలేదు ఇవి అని అంటాడు. కానీ మన శాస్త్రం చెప్పబడుతుంది, పిండ ప్రదానం ఇక్కడ చేయడం వల్ల గతించినటువంటి ఆత్మలకి ఉన్నత లోకాలకి చేరుతుంది. ఆ యొక్క లోకంలో శిక్షను అనుభవిస్తున్న వాడికి శిక్ష తగ్గుతుంది, పుణ్యాన్ని ఉన్నటువంటి వాళ్ళకి పుణ్యం పెరుగుతుంది. కాబట్టి పిండ ప్రదానం యొక్క విశిష్టత తెలుసుకోండి. అంతే తప్ప నన్ను బతికున్నంత వరకు నన్ను కొడుకుగా కన్నాడే కానీ ఏనాడు నా కొడుకుగా చూడలేదు నా తండ్రి అని చెప్పి ఈసరించుకునే కొడుకే కాదు. బతికున్నంత వరకు విరోధం ఉండవచ్చు, శత్రువునైనా కానీ బతికున్నంత వరకు శత్రువుగానే చూస్తాలు, కానీ మరణించిన తర్వాత వాళ్ళని దేవతలుగా సమానంగా భావించాలి. నా అత్త ఏనాడు నన్ను ఒక ప్రేమగా చూడలేదు, ఒక చీర పెట్టలేదు, ఒక గాజు పెట్టలేదు, నన్ను ఏనాడు కూడా కనికరం లేకుండా బాధలు పెట్టిందని చెప్పి కోడలు వాపోతూ ఉంటుంటారు చాలామంది. కానీ అటువంటిది కూడా తప్పండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకుని బ్రతికున్నంతవరకు సాధించుకో, నీకు పెట్టలేనప్పుడు సాధించుకొని పెట్టించుకునే తత్వం నీకుంది. కానీ గతించిన తరువాత ఆ యొక్క కోడలుగా బాధ్యత నీదే ఉంటుంది. ఎందుకనంటే నీవు వెళ్ళి దీపారాధన చేస్తేనే ఆ ఇంట పిండ ప్రదానం చేయడానికి నీ భర్తకి అనుమతి లభిస్తుంది. అది గుర్తుపెట్టుకొని దాని ప్రకారం నడుచుకోండి. కాబట్టి గతించిన తర్వాత శత్రుత్వ భావాలు పెట్టుకోకూడదు. అందరూ దేవతలతో సమానం. ఎక్కడైనా వీక్షించేటువంటి ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి, మానవ రూపంలో పుట్టిన దేవతలే అనగా రాముడు, కృష్ణుడైనా ఇంకా ఇతరత్ర దేవతలైనా కానీ, భార్గవరాముడు, పరశురాముడైనా కానీ గతించిన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేశాడు. అంతే తప్ప ఎక్కడ కూడా పితృదేవతలు వచ్చి దేవతల్ని ఆరాధించినట్టు లేదు. మానవులే పితృదేవతల్ని, దేవతలే పితృదేవతలను ఆరాధిస్తారు, కానీ పితృదేవతలు దేవతల్ని ఆరాధించడం లేదు. అందుకనే పిండ ప్రదానం యొక్క విశిష్టత ఏంటంటే, మనం ఇక్కడ కూర్చొని దేవతలను ఆరాధన చేస్తాము, ఆ దేవతల ఫలితాలు ఇవ్వాలంటే పితృలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తారు ఫలితాన్ని, అక్కడ చెకింగ్ అయ్యి మనకు వస్తుంది. కాబట్టి ఎవరైతే ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో, ఏ ఇంటైతే శుభకార్యాలతో పాటుగా సమానంగా అంతకంటే గొప్పగా పిండ ప్రదాన కార్యక్రమం ఏ ఇంట్లయితే జరుగుతుందో, పెళ్ళైతే గొప్పగా చేయిస్తారు, ఇల్లు కట్టుకుంటే గొప్పగా 10 మందిని పిలిచి సంతోషం పంచుకుంటాం. అట్లాగే గతించిన తల్లిదండ్రుల యొక్క తిథి రోజున, అనగా డేట్ కాదండి, తిథి రోజున వర్ణించినప్పుడు నా తల్లిదండ్రులు నువ్వు ఎవరిని పిలవనక్కర్లా, నువ్వు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ తల్లిదండ్రులు ఒక్కరోజు గుర్తు చేసుకో, నేను ఈరోజు ఈ విధంగా సంతోషంగా ఉన్నానంటే నా తల్లిదండ్రులు కారణం. కాబట్టి వాళ్ళు ఇంత పెంచారు, వాళ్ళు ఏ విధంగా నన్ను చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానని చెప్పి బాధపడు. ఆ పిండ ప్రదానంతో పాటు నీవు చేసినటువంటి గుర్తు తెచ్చుకున్నటువంటి జ్ఞాపకాలకి పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు సంతోషించి నీకు ఉన్నతిని కోరుకుంటారు, నీ యొక్క కుటుంబం ఉన్నతిగా ఉంటుంది, నీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పిండ ప్రదానం అంటే తేలిగ్గా తీసుకునేటువంటి కాదండి. అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పితృదోషము, పితృ శాపము, ఇప్పుడు చేసే పిండ ప్రదానం ఒకటే అనుకుంటారు, అది కాదు. భవిష్యత్తులో ఆగస్టు నెలల్లో పితృదోష నివారణకి కార్యక్రమాలు జరపబడతాయి. ఇది కేవలం గతించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదానం చేసేటువంటి కార్యక్రమమే. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ పిండ ప్రదానం జూలై 27, 28 తేదీల్లో జరపబడుతున్నాయి. కాశీక్షేత్రంలో ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. స్వయంగా రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కరెక్ట్గా పెట్టడం జరుగుతుందని చెప్పవచ్చు. గురువుగారు, ప్రతి మనిషి 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి షష్ఠి పూర్తి చేసుకోవాలి. అలాగే పుట్టిన నవజాత శిశువులు ఆరోగ్యంగా పెరగాలి. పెద్దవాళ్ళు అంటుంటారు, అన్నిటికన్నా ఆరోగ్యమే మహాభాగ్యమని. ఇటు షష్ఠి పూర్తి, బాలారిష్ట దోష నివారణ, అనారోగ్య సమస్యల నివారణకు పుణ్యప్రదమైన శ్రావణ మాసంలో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో మీ ఆధ్వర్యంలో ఏ పూజలు జపాలు చేయిస్తున్నారో తెలియజేస్తారు గురుగారు. చాలామందికి సందేహాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నివృత్తి చేసుకోవడం అనేటువంటిది సరిగ్గా సరైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు. మనిషి జన్మించిన తర్వాత తల్లిదండ్రులు పరిగెత్తేది
బ్రాహ్మణుల దగ్గరికి, పురోహితుల దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, అర్చకుల దగ్గరికి వెళ్ళినప్పుడు పలానా సమయంలో నాకు అబ్బాయి లేదా అమ్మాయి జన్మించాడు సంతోషంగా చెప్తారు. ఏమన్నా ఉన్నాయా, దోషాలు ఉన్నాయా అంటే సాధారణంగా చూసేటువంటిది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రం. మంచి నక్షత్రం అయింది స్వాతి, ఉత్తరాభాద్ర, పునర్వసు, పుష్యమి, ఇలా చక్కటి నక్షత్రాలు అనుకోండి, ఏ దోషము లేదండి, చక్కగా ఆనందంగా చేసుకోవచ్చు, మీకు ఏం ఇబ్బంది లేదు. అనురాధ నక్షత్రం ఇవన్నీ దేవతాగణకు సంబంధించినవి కాబట్టి ఏ పాదంలో జన్మించినా దోషము ఉండదు. శతభిష నక్షత్రము, అశ్విని నక్షత్రం ఇట్లాంటివి. అలాగే భరణి, కృత్తిక, మఖ, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ధనిష్ట ఇలాంటి దుష్ట నక్షత్రాల్లో జన్మించినప్పుడు నక్షత్ర దోషం అండి, కాబట్టి నక్షత్ర పరిహారం చేసుకోండి అని అంటారు. నక్షత్రంలో దుష్ట నక్షత్రంలో జన్మించినప్పుడు చేసే పరిహారము స్థితి వేరు, ఈ యొక్క బాలారిష్ట దోషం అనేటువంటిది స్థితి వేరు. జన్మించిన నక్షత్రం మంచిదైనా మంచిదైతే పర్వాలేదు, చెడ్డదైనా పరిహారాలు చేసుకోవాలి. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మంచి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. స్వాతి, అనురాధ, అశ్విని, పునర్వసు, మృగశిర ఇలా ఈ నక్షత్రాల్లో పుట్టిన పంతులు గారు ఏంటి ఏ దోషం లేదన్నారు, కానీ పుట్టినటువంటి అబ్బాయి ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నాడు, తరచూ డాక్టర్లని సంప్రదించాల్సి వస్తుంది. ఎందుకు కలుగుతుంది? మంచి నక్షత్రమే మంచిదే, ఏం దోషం లేదన్నారు కదా అని పాపం అమాయకంగా ఉంటారు తల్లిదండ్రులు. కానీ అసలు విషయం ఏంటంటే బాలారిష్ట దోషాలు ఉన్నట్టు లెక్క. ఎంత మంచి నక్షత్రంలో జన్మించినా బాలారిష్ట దోషాలు ఉంటాయి. బాలారిష్ట దోషం అంటే ఏంటంటే శాస్త్ర ప్రకారము జన్మించిన నక్షత్రము కాకుండా జన్మించిన సమయాన్ని బట్టి జన్మపత్రిక వేస్తారు. ఆ జన్మపత్రిక వేసినప్పుడు ఆ జన్మపత్రిక రీత్యా జన్మించిన లగ్నాత్తు శుభస్థానాల్లో పాపగ్రహాలు, పాపస్థానాల్లో శుభగ్రహాలు ఉండి గురుగ్రహం యొక్క అనుగ్రహం, లగ్నాధిపతి బలహీనుడైన గురు యొక్క అనుగ్రహం లేకపోతే అది బాలారిష్ట దోషంగా చెప్పబడుతుంది. ఈ బాలారిష్ట దోషంలో ఏమవుతుందనంటే చిన్నపిల్లలు సరిగ్గా భోజనం చేయరు, అనగా ఎంత పెట్టినా పక్కకు పడేస్తారు. తిన్న పదార్థం లోపలికి వెళ్ళింది వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ తరచూ అవుతుంటుంటాయి. గుక్క పెట్టి ఏదో దిక్కున ఒకవైపున దిక్కున చూస్తూ గుక్క పెట్టి ఏడుస్తుంటుంటారు, అకారణంగా ఏడుస్తూ ఉంటుంటారు. ఇంకా చెప్పాలి అంటే తరచూ డాక్టర్ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇంతకీ కూడా డైలమాలోనే ఉంటారు. మంచి నక్షత్రమే కదా, ఎందుకు జరిగింది ఏదోలే అనుకుంటారు తప్ప జ్యోతిష్యుల్ని సంప్రదించాలి, ఏమైనా దోషం ఉందా అనే ఆలోచన వాళ్ళకి తట్టదు. తద్వారా ఏమవుతుంది? సమయం వృధా అవుతుంది, అన్నిటికంటే మించి సమయము, ధనము కూడా వృధా అవుతుంది. పుట్టినప్పుడే జాతకాలు చూపించుకోవాలి. ఎప్పుడు బారసాల అయిన తర్వాత ఏవైనా దోషాలు ఉన్నాయా ఆరోగ్యపరంగా మాత్రమే చూపించుకోవాలి. కాబట్టి పుట్టిన 21వ రోజుకే చేయించుకున్న తర్వాత 27 రోజులు అయిన తర్వాత, నెల రోజులు అయిన తర్వాత మా అబ్బాయి ఏం చదువుకుంటాడు, ఎంతవరకు చదువుతాడు, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, పెళ్ళాం ఎలా వస్తుంది, ఇల్లు కట్టుకుంటాడా, మమ్మల్ని మంచిగా చూస్తాడా, ఇవన్నీ అడగకూడదు. పుట్టిన తర్వాత 12 ఏళ్ల లోపల కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే చూసుకోవాలి. ఎందుకు? 12 ఏళ్ల లోపల తల్లిదండ్రులు చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా శిశువు పెరుగుతాడు. కేవలం ఆరోగ్యం పట్ల మాత్రమే శిశువుకి అధికారం ఉంటుంది తన జాతకరీత్యా. కాబట్టి ఆరోగ్యం గురించే అడగండి. ఇలా బాలారిష్ట దోషానికి సంబంధించినటువంటి గ్రహాలు కొన్ని చెబుతారు మంచిగా లేనప్పుడు. అప్పుడు ఏ గ్రహాలు బాగోలేవు, ఏ గ్రహాలకి జపాలు చేయమన్నారో అటువంటి గ్రహాలన్నీ కూడా ఆగస్టు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరపబడుతున్నాయి. అలాగే షష్ఠి పూర్తి 60 సంవత్సరాల వరకు మనిషి బలంగా ఉంటాడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత రివటలాగా అయిపోతాడు. శరీరంలో కణాలు పెరగవు, ముడతలు వచ్చేసేస్తాయి, రక్తమాంసాలు తగ్గిపోతుంటాయి, బక్కగా అవుతుంటాడు. పులిలా ఉన్నవాడు పిల్లిలా తయారవుతాడు. ఇలా 60 సంవత్సరాలు దాటిన తర్వాత కృంగుబాటు అనేటువంటిది ఉంటుంది. అప్పుడు మన శాస్త్రవేత్తలు, మహర్షులు చక్కటి ఉపాయం ఆలోచన చేసి ఈ యొక్క 60 సంవత్సరాలు దాటిన తర్వాత మృత్యుంజయునికి అనుగ్రహం కావాలి కాబట్టి ఈ విధంగా 60 సంవత్సరాల తర్వాత చేసుకోండి అంటే ఏమోలే అని అనుకుంటారు. కానీ దీంట్లో ఒక వేడుకగా చేసుకోండి అని చెప్పారు. అందుకనే బంధుమిత్రాదుల సమక్షంలో షష్ఠి పూర్తి చేసుకుంటారు. మళ్ళీ రెండో పెళ్లిగా చేసుకున్నట్టుగా దండలు మార్చుకుంటారు, స్నానాలు చేస్తారు కలిసి. అలాగే చక్కగా దేవతా కార్యక్రమంలో పాల్గొంటారు. బంధుమిత్రాదులందరూ 100 మంది మన చుట్టుపక్కల ఉన్నప్పుడు నాకేంటి, నాకు అందరూ ఉన్నారు, నా కొడుకులు గొప్పగా చేశారని చెప్పి ఆనందంగా పొంగిపోతూ ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఆ తల్లిదండ్రులకి కలిగేది. కానీ ఈనాడు అతి సామాన్య మానవుడు కూడా చేసుకునేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రతిదీ రేట్లు పెరిగిపోయాయి, అంతేకాకుండా ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ షష్ఠిపూర్తి కార్యక్రమంలో షష్ఠిపూర్తి ప్రకారంగా శాస్త్రం ప్రకారం వేడుక పక్కకు పెట్టండి. శాస్త్ర ప్రకారం ఏ పూజలు చేయాలో అటువంటి పూజలు
ఈ యొక్క ఆగస్టు 7వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు జరపబడుతున్నాయి. ముఖ్యంగా నవగ్రహాల యొక్క ఆరాధన చేస్తారు. అందుకని నవగ్రహ జపాలు సంపూర్ణంగా జరుగుతాయి, 1,20,000. అలాగే మృత్యుంజయుని యొక్క ఆరాధన, మృత్యుంజయ హోమం జరుగుతుంది, అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి ఇటు బాలారిష్ట దోష ప్రకారం ఏ గ్రహాలు చేసుకోవాలో, షష్ఠి పూర్తి సందర్భంగా ఏ దేవత ఆరాధన చేయాలో అవన్నీ ఆగస్టు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరపబడుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని, అన్నిటికంటే మించి దేవతా అనుగ్రహాన్ని, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది తరిస్తారని చెప్పారు. ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీల్లో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితుల ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రదానం అనగా హిరణ్య శ్రాద్ధము, తర్పణాలు ఈ నెల 27, 28 తేదీల్లో పరమపావన కాశీక్షేత్రంలో శ్రద్ధగా జరిపిస్తున్నారు. ఇట్టి పిండ ప్రదాన కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే 3,000,000 దేవతలు అనుగ్రహించి వరాలనిచ్చి మానవుల కోరిన కోరికలు తీర్చే మాసం శ్రావణ మాసం. గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పవిత్ర శ్రావణ మాసంలో ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు ఎదురయ్యే సమస్యలు అనగా విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, విదేశీయానం, షష్ఠిపూర్తి, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు, అంతర్దశల్లో జరుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జపాల సంఖ్య మొత్తం 1,20,000 జపం, 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా శ్రద్ధగా జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే ప్రతినిత్యం కాశీలో జరుగు అన్నదాన కార్యక్రమంలో సహకరించే భక్తులు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. అలాగే ఆగస్టు 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారి అపాయింట్మెంట్ పొందడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు. గురుగారు, మరి ఇప్పటికిప్పుడు కాశీ అంటే కొంతమందికి రావటానికి వీలు పడకపోవచ్చు. ప్రత్యక్షంగా రాలని వారి కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయిస్తున్నారు? అలాగే ఈ నెల 27, 28 తేదీలో మీ ఆధ్వర్యంలో జరిగే పిండ ప్రదాన కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనవచ్చో కూడా వివరిస్తారా? కాశీక్షేత్రంలో పిండ ప్రదాన కార్యక్రమంలో చాలామంది రావాలనుకున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది, ఎందుకంటే ఒక 10 రోజులు మాత్రమే సమయం ఉన్నట్టుంది, ఇంత తక్కువ సమయంలో రాలేకపోవచ్చు 27, 28 తేదీల్లో ఉన్నప్పుడు. కాబట్టి రాలేని వాళ్ళ కోసమే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది, స్వయంవా ఆచార్యంవా. కాబట్టి ఇందులో సందేహం లేదు. స్వయంగా చేసుకుంటే ఫలితం ఎలా ఉంటుందో బ్రాహ్మణుని కర్తగా పెట్టినా అదే ఫలితం ఉంటుంది. కారణం ఏంటనంటే ఇక్కడ ఆ వ్యక్తి సంతోషం కాకుండా తన తల్లిదండ్రులకి ఉన్నతి కలిగాలనేటువంటి సదుద్దేశంతో చేస్తాడు. ఇక్కడ కూడా అదే ఉద్దేశంతో మంత్రపూర్వకంలో ఎక్కడ క్రియాలోపము మంత్రలోపం లేకుండా చక్కగా జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నదల్లా మీరు ఉండలేకపోతారు అంతే, కానీ మీ తరపున జరపబడుతుంది. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళడానికి ముందు ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, కట్టుతారు. అన్నప్పుడు ఎగ్జామ్ రాయలేడు. మరి ఏం చేస్తారు? తన యొక్క సబార్డినేట్గా తనకి తెలిసిన వాళ్ళు ఏమన్నా పెట్టి తాను చెప్తుండగా ఎగ్జామ్ రాస్తాడు. తాను తన స్వహస్తంతో రాయకపోయినా సబార్డినేట్ పెట్టుకొని చేసి ఎగ్జామ్ రాసినప్పుడు ఆ వాల్యుయేషన్లో ఆ యొక్క ఫలితాలు ఏ విధంగా తనకు వస్తాయో మార్పు ఏమీ ఉండదు. తన ఆలోచన ఎలా ఉందో అదే విధంగా ఎగ్జామ్ రాస్తాడు. అలాగే మీరు ఎలా అనుకున్నారో అదే విధంగా కార్యక్రమం జరపబడుతున్నప్పుడు ఎక్కడ కూడా తేడా ఉండదు. కాబట్టి రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆనందంగా ఇక్కడ మీరు కలకత్తా నగరానికి దత్తత తీసుకున్న స్టీవాని చూడండి. తన ఫ్రెండ్ చనిపోతే తన యొక్క ఫ్రెండ్ యొక్క ఆత్మతృప్తి కోసం హరిద్వార్లో గంగాలో తన యొక్క ఫ్రెండ్ కోరిక మేరకు అస్థికలను కలపడం జరిగింది. వచ్చాడు. మీరు స్టీవా కేమ్ టు హరిద్వార్ అని మీరు యూట్యూబ్లో టైప్ చేయండి, మీకు తెలుస్తాయి. అంటే మన దేశ సంస్కృతి అంతటి గొప్పది. విదేశాల్లో వాళ్ళు కూడా సైతం ఆకర్షింపజేసి సంస్కృతి మనది. అటువంటి సంస్కృతిలో మనం పుట్టి వేరే వాళ్ళు చెప్పగా మనం చేయడం ఏంటి? ఇప్పటికీ కూడా ఆశ్చర్యం ఇస్తుంది. మీ ప్రోగ్రామ్స్ చూస్తే తప్ప పిండ ప్రదానం మాకు చేయడం ఎలాగో తెలియదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఒకందుకు బాధ, ఒకందుకు అజ్ఞానంతో ఉన్నారేమో అనేటువంటి భావన. ఎందుకంటే తల్లిదండ్రులకి ఒకసారి సంవత్సరికం పెట్టినా లేదా తద్దినాలు పెట్టినా ఇంకా సరిపోయింది, ఇంకా చేయాల్సిన అవసరం లేదనే భావనలో ఉన్నారు. ఇవన్నీ కూడా
రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎస్కేప్ కావడానికి పెట్టుకున్న మార్గాలే తప్ప శాస్త్రంలో ఎక్కడా లేదు. ఒకసారి సంవత్సరీకం చేస్తే ఇక చాలు, మనం చేయాల్సిన పని లేదు అనేది ఎక్కడా లేదు. ప్రతి సంవత్సరం వీలు కుదిరినప్పుడల్లా, క్షేత్రాలకు వెళ్ళినప్పుడల్లా, నదీ తీరానికి వెళ్ళినప్పుడల్లా, పుష్కరాలప్పుడల్లా, పండుగ పర్వదినాలప్పుడల్లా, ప్రతి సంక్రమణం, సంక్రాంతికే కాదు ప్రతి నెల ఒక సంక్రమణం వస్తుంది. ఆ సంక్రమణ పుణ్యదినంలో ఖచ్చితంగా పితృదేవతల ఆరాధన చేసి తీరాలి. ఇది నియమం. నాకు తెలిసిన ఒక వ్యక్తి కేవలం పితృదేవత ఆరాధన కోసమే 60 ఎకరాలు ఖర్చు పెట్టుకున్నాడు. అంటే తన సంపాదించిన ద్రవ్యం, 60 ఎకరాలు సంపాదించిన ద్రవ్యం అంతా కూడా పితృ కార్యక్రమాలకే వినియోగించాడు. ఎంతటి ఉత్తముడో! అంటే డబ్బు ఖర్చు పెడితే అన్నాడు అని చెప్పి అని కాదు, అక్కడ తన పితృభక్తి అటువంటిది. ఉన్నది కాబట్టి పెట్టాడు, మనలాంటి వాళ్ళ కోసం ఏందయ్యా అని అంటారు, లేని వాళ్ళ కోసం ఏందయ్యా అంటారు. అటువంటి కార్యక్రమే కదా కాశీ క్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీల్లో మీలాంటి వాళ్ళ కోసమే సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా మీరు చూస్తే కనుక దానికి ఉన్నటువంటి రుసుము మీరు హైదరాబాద్లో చేసుకుంటే మీకెంత ఖర్చు అవుతుందో అంత దూరం వెళ్ళినా అక్కడే అంత ఖర్చు అవుతుంది. తేడా ఏమీ లేదు. అక్కడికి వెళ్తున్నారు కాబట్టి గొప్పగా ఏమీ విశేషంగా ఉండదు, ఇక్కడ ఉంది కాబట్టి ఏదో తక్కువగా అయిపోతుందని మాట పెట్టుకోకండి. ఎందుకంటే హిరణ్య శ్రాద్ధము, శ్రాద్ధం అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి చక్కగా బ్రాహ్మణుని కర్తగా పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే మగ సంతానం లేకుండా కేవలం ఆడపిల్లలే ఉంటారు. కొంతమందికి ఆడపిల్లలు కాదు కదా, అసలు సంతానమే ఉండరు. మరి అటువంటి వారు గతించినప్పుడు వారి ఆస్తిని ఎవరైనా కానీ పొందుతారు. వారి బంధుత్వం ప్రేమ మీద ఉంటారు కొంతమంది బంధువులు. అయ్యో వాళ్ళు అనాథగా పోయారు, వాళ్ళకి ఏం కర్మలు జరగలేదు కదా ఎట్లా అన్నప్పుడు ఇటువంటి కార్యక్రమంలో వాళ్ళ తరపున బ్రాహ్మణుని పెట్టి చేయడం జరుగుతుంది. కాబట్టి చక్కగా వారికి గతించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పవచ్చు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళ కార్యక్రమంలో నమోదు చేసుకొని పితృదేవత అనుగ్రహాన్ని పొంది తరించండి. గురుగారు, పవిత్ర శ్రావణ మాసంలో సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా మీ ఆధ్వర్యంలో కుజదోషం, కాలసర్పదోషంలో జన్మించిన వారికి ఆ దోషాల నివారణకి ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో ఎటువంటి కార్యక్రమాలను చేయిస్తున్నారో వివరిస్తారా గురుగారు? కుజదోషము, కాలసర్పదోషము. ముందుగా కుజదోషానికి సంబంధించి చూసుకుందాం. జన్మించిన లగ్నం నుంచి 1, 2, 4, 7, 8, 12 స్థానాలలో కుజుడు ఉండి అట్టి కుజుడు జన్మించిన లగ్నానికి శత్రువు అయితే అది కుజదోషం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా జీవకారక గ్రహంతో వీక్షణ లేకపోయినా, అలాగే కుజునికి మిత్రక్షేత్రాలైనటువంటి సింహము, కర్కాటకము, అలాగే ధనుస్సు, మీనము, స్వక్షేత్రాలైనటువంటి మేషము, వృశ్చికము, ఈ రాశుల్లో కుజుడు ఉన్న కుజదోషం ఉండదు. కేవలం జన్మించిన లగ్నానికి కుజుడు పాపి అయి, అనగా వృషభ, మిథున, కన్య, తుల, మకర కుంభ లగ్నాల్లో జన్మించి ఆ కుజుడు పాపి అయి, ఆ కుజుడు జన్మించిన లగ్నాతో 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉంటే కుజదోషం. కాబట్టి ఇట్టి కుజదోష ప్రభావం వలన అనేక రకాల సమస్యలు మానవుడికి వస్తుంటాయి. ఈ రోజున ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంటారు, స్థాన భ్రంశము జరుగుతుంది, ఎప్పుడూ ఇతరులతో కొట్లాడుతూ ఉంటుంటారు, ఎప్పుడూ దౌర్జన్యంతో దబాయిస్తూ ఉంటుంటారు, ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు, తరచూ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటుంటాయి, ఎప్పుడూ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటుంటాయి, ఎప్పుడు అందిన కాడికి దగ్గర అప్పు చేయడము, రుణం చేసుకోవడం, లేదా మనం ఇచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోలేకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. చక్కటి నిద్ర, ప్రశాంతమైన జీవితాన్ని గడపకుండా ఉంటుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ జాతకాలు పరిశీలన చేస్తే కుజుడు దుష్ప్రభావాన్ని చూపిస్తున్నట్టు లెక్క. కాబట్టి నవగ్రహ జపాలలో భాగంగా కుజుడికి ఏంటనంటే రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు బంధింపబడతాయి. ఇట్టి సప్తగ్రహాలు బంధింపబడ్డప్పుడు ఏం జరుగుతాయి? గ్రహాలన్నీ కూడాను శక్తిని కోల్పోతాయి. అనగా ఏమైపోతుంది? ఆ విధంగా గ్రహాల్లో చైతన్యం ఉండదు. పాపగ్రహాలైనటువంటి రాహుకేతుల యొక్క దుష్ప్రభావం వలన నవగ్రహాలు కూడాను ఏ పని కూడాను చేయవు. కాలసర్పదోషంలో జన్మించినటువంటి వ్యక్తికి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్యం, ఈ 6 ఎలిమెంట్స్లో ఏదో ఒక దాంతో బాధపడుతూ ఉంటుంటాడు. మన భారతదేశము కాలసర్పదోషంలో ఉండగా మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిషర్స్ ఏమీ తక్కువ వాళ్ళు కారు. మన దగ్గర ఉన్నటువంటి పాండిత్యాన్ని గమనించి మనం ఏ విధంగా అయితే నిత్యము నరకయాతన అనుభవించాలి, ఇంకా 75 సంవత్సరాలు గడిచినా కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి డెవలపింగ్ కంట్రీగా మనకు పేరుంది ప్రపంచంలో, డెవలప్డ్ కంట్రీగా లేదు. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం మన భారతదేశం. స్వతంత్రం వచ్చి మన భారతదేశం తర్వాత వచ్చిన స్విట్జర్లాండ్ డెవలప్డ్ కంట్రీ, మన భారతదేశం తర్వాత వచ్చినటువంటి అవన్నీ కూడా జపాన్, ఇవన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. జర్మనీ కూడా ఎంతో గొప్పగా ఇబ్బందిని ఉన్నా, జర్మనీ కూడా ఇండస్ట్రియల్ రివల్యూషన్ 1962-63 మధ్యలో వచ్చిన అతి తక్కువ కాలంలో జర్మనీ కూడా గొప్పగా సామ్రాజ్యంగా ఎదిగింది. కానీ మనకి స్వాతంత్రం వచ్చింది కాలసర్పదోషంలో.
కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఇబ్బందులు పడుతున్నాం. మన దేశంలో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు మనం ఇంకా. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా జాతక ప్రకారం చూస్తే కాలసర్పదోషం ఆగస్టు 14 మధ్యరాత్రి 2:30 సమయంలో మనకు కాలసర్పదోషం అంటే 15 వచ్చేసేసింది అప్పటికే. కాబట్టి ఈ కాలసర్పదోషంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఇటువంటిది కాలసర్పదోష ప్రభావంలో జరిగేటువంటిది, అనగా 9 గ్రహాలు దుష్ప్రభావాలుగా చూపుతాయి. కాబట్టి కాలసర్పదోషంలో ఉన్నటువంటి వారికి పరిహారం ఏం చేసుకోవాలి? నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలి. అలాగే కాలసర్పదోషానికి కాళహస్తికి వెళ్ళండి, లేకపోతే కుక్కి లేదా ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళండి అని చెబుతారు. మంచిదే, ఇది వాస్తవం, ఇందులో ఏమీ తప్పు లేదు, అబద్ధము కూడా కాదు, సత్యమే. కానీ నవగ్రహాల యొక్క అనుగ్రహం కాకుండా మీరు ఆ క్షేత్రాలకు వెళ్ళారనుకోండి, నవగ్రహాల పరిస్థితి ఏమిటి? అక్కడ ఉన్నది సర్పగ్రహాలకి సంబంధించినటువంటి చేసే దోషము. కానీ నవగ్రహాలు ఇక్కడ నువ్వు పరిపూర్ణం చేసుకోవాలి కదా. నువ్వు పూజలో కూర్చోవాలంటే ముందు స్నానం చేయాలి, అంతేకాని డైరెక్ట్గా నేను పూజలో కూర్చుంటానంటే స్నానం చేయకుండా కూర్చుంటే ఎలా? శరీర శుద్ధి కావాలిగా. అందుకే 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు చేయిస్తున్నాం. 9 గ్రహాలు ప్రభావం నుంచి బయటపడతాయి, రాహుకేతుల ప్రభావం నుంచి బయటపడతాయి. సప్తగ్రహాలు రాహుకేతులు తమ యొక్క దుష్ప్రభావాన్ని తగ్గించుకుంటాయి. అప్పుడు కాళహస్తికి పోండి, లేదా ఈ ఘాటి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళండి. అప్పుడు సర్పశాంతి సంపూర్ణంగా జరిగిపోతుంది. కాబట్టి కాలసర్పదోషం అంటేనే 9 గ్రహాలకి సంపూర్ణంగా శాంతి జరిపే ప్రక్రియ. ఇది పక్కకు పెట్టి కాళహస్తికి పోయి అర్చన చేసేసి దానం ఇచ్చేస్తే దోషం పోతుందనంటే, మనము ఏదో ఐఐటి నీట్ ఎగ్జామ్స్ లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీస్లో 10 మార్కులు రాసి చేసేసి నాకు గ్రూప్ 1 పోస్ట్ వస్తే బాగుండనంటే ఎట్లా? అది ఆశపడడం కదా. 100కి 100 మార్కులు నువ్వు టచ్ చేస్తేనే నీకు వస్తుంది, అంతే తప్ప 100కి 10 మార్కులకి కరెక్ట్గా చేసి నేను 10 మార్కులు వచ్చే నాకు గ్రూప్ 1 పోస్ట్ కావాలంటే ఎలా వస్తుంది? అలాగే ఇది కూడా. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, ఈ యొక్క కుజదోషం కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు, అన్నిటికంటే మించి జాతకరీత్యా నవగ్రహాల యొక్క సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీల్లో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధువుల, స్నేహితుల ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రదానం అనగా హిరణ్య శ్రాద్ధము, తర్పణాలు ఈ నెల 27, 28 తేదీల్లో పరమపావన కాశీక్షేత్రంలో శ్రద్ధగా జరిపిస్తున్నారు. ఇట్టి పిండ ప్రదాన కార్యక్రమంలో నమోదు చేసుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే ముక్కోటి దేవతలు అనుగ్రహించి వరాలనిచ్చి మానవుల కోరికలను తీర్చే మాసం శ్రావణ మాసం. గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పవిత్ర శ్రావణ మాసంలో ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు ఎదురయ్యే సమస్యలు అనగా విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, విదేశీయానం, షష్ఠిపూర్తి, కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు అంతర్దశల్లో జరుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000 జపం, 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు సశాస్త్రీయంగా శ్రద్ధగా జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు ప్రతినిత్యం కాశీలో జరుగు అన్నదాన కార్యక్రమాల్లో సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి గురుగారి అపాయింట్మెంట్ కొరకు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించగలరు. అలాగే ఆగస్టు 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారి అపాయింట్మెంట్ కొరకు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. గురుగారు ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు సాధారణంగా కలిగే విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు వంటి నవగ్రహాల దశలు అంతర్దశల్లో కలుగుతూ ఉంటాయి. ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు సర్వదోష నివారణ పూజలు, హోమాలలో భాగంగా ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు హైదరాబాద్లో మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల గురించి వివరిస్తారా గురుగారు? ప్రతి మనిషి జన్మించిన దార్భ్యత, బాధ్యతలు తీరేంత వరకు ఇక చాలు, సంతోషంగా ఉన్నాను, నేను ఈ యొక్క జన్మ ఎత్తినందుకు సాధించాల్సిందంతా చేశాను, పరిపూర్ణమైంది, ఇంకా చాలు, దేవుడు అనుగ్రహిస్తే ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అనుకుంటారు కదా. ఆ సమయం వచ్చేంత వరకు కూడా మానవుడి జీవితంలో అనేక రకాల సమస్యలతో సతమతమవుతాడు. ఎవ్వరూ దీనికి అతీతులు కారు, అందరూ సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళే. మనం అనుకుంటాము మనం పూజించే దేవుళ్ళు వీళ్ళందరూ మానవులుగా పుట్టిన వాళ్ళే, వాళ్ళకేంటి చక్కగా వాళ్ళు దేవతాంశల, కాబట్టి వాళ్ళకి కళ్ళు మూసుకొని
కావాలంటే అన్ని దగ్గరకు వచ్చేటివి, మనమే మానవులుగా పుట్టాం, ఆ భగవంతుడికి దయ లేదు అని చెప్పి అనుకుంటాం. కానీ మానవుడుగా పుట్టిన రాముడైనా కృష్ణుడైనా ఏనాడు దేవుని నిందించలేదు. ఎన్ని కష్టాలు పడ్డారు వాళ్ళు. సాక్షాత్తు మనం అనుకుంటుంటాం రామకృష్ణ పరమహంస కానీ ఈ యొక్క జ్ఞానులు రమణ మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా గొప్పదైనటువంటిది. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఏనాడు వాళ్ళు దేవుని తిట్టలేదే. వివేకానందుడు ఉన్నాడు. ఇప్పుడు మనము వివేకానందుడు మన హిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్న వ్యక్తి ఇప్పుడు హిందూ ధర్మానికి అవిశ్వాసంగా నిలిచిపోయే వ్యక్తిగా ప్రచారం చేస్తున్నాడు. జాతకాలు నమ్మకండి, దేవుళ్ళని పూజించకండి అని వివేకానందుడు చెప్పాడు. ఎందుకంటే మనకు వివేకానందుడు ఐకాన్, యూత్కి ఐకాన్ ఆయన. అటువంటి వివేకానంద చెప్పని మాటలు ఇప్పుడు చెప్పి మనల్ని దూరం చేస్తున్నారు. అంటే వివేకానందుడు ఎంతటి వాడు. రామకృష్ణ పరమహంస మాట్లాడనంత వరకు కూడా, అతన్ని కలవనంత వరకు కూడా చాలా ఇష్టారాజ్యంగా తిరిగిన వాడే. ఒక్కసారి రామకృష్ణ పరమహంస గురువుకి గత జన్మతో సంబంధం ఉన్న గురువు అతను కాబట్టి ఒకసారి దర్శనం అయిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు అంటారా? అనునిత్యం అనుష్ఠానం. ఆయన ఏం చెప్పాడు? నేను చికాగోలో, అంతకుముందు ఎన్నోసార్లు అమెరికాకు వెళ్ళాడు, కానీ గాయత్రి ఉపాసన, గాయత్రి అనుగ్రహం కలిగిన తర్వాత చికాగోలో 2 నిమిషాలు ఇస్తాన్న వ్యక్తిని గంటల తరబడి ఉపన్యాసం ఇవ్వగలిగే అవకాశం కలిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? గాయత్రి మాత అనగా దేవతా ఆరాధన వల్ల. కాబట్టి తనని తాను మలుచుకున్నాడు. చిల్లరగా తిరిగేటప్పుడు లేదా అజ్ఞానంగా తిరిగేటప్పుడు ఈ దేవతల్ని పూజించేవాడిని దూషించేవాడు కావచ్చు, ఎందుకంటే అజ్ఞానం కదా. అప్పుడు తిరిగిన దాన్ని పట్టుకొని ఇప్పుడు జన విజ్ఞాన వేదిక వాళ్ళు అంటున్నారు, వివేకానందుడు ఇలా అన్నాడు, మీరు ఎందుకు ఇప్పుడు పూజలు చేస్తారు, మీరెందుకు అజ్ఞానంగా ఉంటారని. కానీ అతను జ్ఞానిగా మారిన తర్వాత అతను దేవతా ఉపాసన చేశాడు. అది ఎంతమందికి తెలుసు? కాబట్టి నమ్మకండి, అటువంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి. ముఖ్యంగా దేవతా అనుగ్రహం లేకపోతే ఏ మనిషి చేయలేడు. అందున మనిషి పుట్టిన దారిద్ర్యత బాధ్యతలు తీరేంత వరకు కూడా నవగ్రహాల దశలు అంతర్దశలలో మానవుడు అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. అది పుట్టిన దారభ్యత, అనారోగ్యం కావచ్చు, విద్య కావచ్చు. ఈ రోజున విద్య కోసం ఎంతమంది తల్లిదండ్రులు పరితపిస్తున్నారు. పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ర్యాంకులు సంపాదించుకోవాలి, అలాగే గొప్ప ఉద్యోగాలు సంపాదించుకోవాలని. విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, విదేశీయానం, కుజదోషం, కాలసర్పదోషం, ఇట్లాంటి అనేక రకాల సమస్యలతో మానవుడు సతమతం. ఇవన్నీ కూడా నవగ్రహ దశాంతర దశల్లోనే జరుగుతాయి. మనం ఒక యుద్ధంలో గెలిచినా, ఒక ఓడిపోయినా, ఎగ్జామ్లో పాస్ అయినా, పాస్ కాకపోయినా మన డెస్టినీ అనేది రాసిపెట్టి ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, నవగ్రహాల యొక్క అనుగ్రహం కలిగినప్పుడు ఆ డెస్టినీ యొక్క తీవ్రత తగ్గుతుంది. ఎలా అంటారా? మనిషి తన జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకానొక గ్రహ దశలు మరియు ఇంకొక గ్రహ అంతర్దశల్లో బ్యాడ్ సిచ్యుయేషన్ కలిగినప్పుడు కింద పడి దెబ్బలు తగులుతాయి అని చెప్పి రాసిపెట్టి ఉంది. మన డెస్టినీలో అది జరిగి ఉంటుంది. అయితే దైవానుగ్రహము, నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉన్న వ్యక్తికి ఏమవుతుంది, లేని వ్యక్తికి ఏమవుతుంది, తేడా తెలియచేస్తాను. దైవానుగ్రహం లేని వ్యక్తికి రాసిపెట్టి ఉంది, దెబ్బ తాకుతాడు, కింద పడుతుంది అని చెప్పి. కానీ ఆ దైవానుగ్రహం, నవగ్రహాల యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల బండరాళ్ళు ఉన్న చోటనో రోడ్డు మీదనో పడి దెబ్బలు బాగా తగిలి కుట్లు వేయాల్సిన పరిస్థితి వస్తుంది, రక్తము చెందుతుంది. అంతే తప్ప మన చాట్లలో మనం చెప్పుకున్నట్టుగా ఇలా జరుగుతుంది, ఇంత మేర దెబ్బ తగులుతుంది, ఇన్ని కుట్లు వేస్తారని శాస్త్రంలో ఉండదు, జ్యోతిష్యంలో కూడా ఉండదు. దెబ్బ తగులుతుంది అని దేవుడు కూడా మన లిఖితంలో అదే రాస్తాడు, దెబ్బ తగులుతుంది. కానీ మనం చేసుకున్నటువంటి గత జన్మ పుణ్య పాప కర్మల్ని అనుసరించి ఆ దెబ్బ తీవ్రత తగ్గుతుంది లేదా పెరుగుతుంది. అదే పుణ్యకార్యము, పుణ్యములు చేసుకుని ఉన్నవాడు, దైవానుగ్రహాన్ని పొందినవాడు, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు కూడా కింద పడి దెబ్బ తాకుతుంది అని చెప్పి ఉన్నప్పుడు ఆ దెబ్బ అనేటువంటిది ఎలా ఉంటుందనంటే, గుడ్డ పేలికలు ఉన్న చోట కింద పడతాడు, లేదా ఇసుక దిబ్బలు ఉన్న చోట కింద పడతాడు. దెబ్బ తీవ్రత తగ్గుతుంది, చిన్న దెబ్బతో పోతుంది. కాబట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం ప్రతి మానవుడికి కావాలి. అట్టి ప్రతి మానవుడు కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం
ఆగస్టు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు సంపూర్ణంగా నవగ్రహాల యొక్క జపాలు, తర్పణాలు, హోమాలు జరిపించబడుతుంది. కాబట్టి మీరు మీ యొక్క సమస్య కోసమే ఏ జ్యోతిష్యుల దగ్గరికి, ఏ పండితుల దగ్గరికి, ఏ సిద్ధాంతుల దగ్గరికి, ఏ పురోహితుల దగ్గరికి, ఏ అర్చక స్వాముల దగ్గరికి వెళ్ళి నేను ఈ ఫలానా సమస్యతో బాధపడుతున్నాను, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మీ యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసి మీ యొక్క జాతక చక్రానికి అనుగుణంగా ఈ గ్రహ జపాలు చేసుకోవయ్యా, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, మీ జాతకంలో బాగోలేవు, ఇన్ని గ్రహాలు చేసుకోవయ్యా, లేదా ఇన్ని హోమాలు, ఈ యొక్క దేవతల హోమాలు చేసుకోవయ్యా అని చెబుతారో అటువంటి గ్రహాలన్నీ కూడా, అనగా 9 గ్రహాలు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరి గోత్రనామాదులతో జరుగుతాయి, ఒక్కరికి కాదు. మొత్తం కుటుంబం, యావత్ కుటుంబం నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందాలనేటువంటి ఒక సదుద్దేశంతో హైదరాబాద్లో ఆగస్టు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 9 రోజుల పాటు నిర్విరామంగా, చక్కగా సశాస్త్రీయంగా, నియమనిష్టలతో, నిబద్ధతతో జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇటు కార్యక్రమంలో నమోదు చేసుకొని తమ యొక్క సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత కాశీక్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీల్లో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కయ్య, చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితుల ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి పిండ ప్రదానం అనగా హిరణ్య శ్రాద్ధము, తర్పణాలు ఈ నెల 27, 28 తేదీల్లో పరమపావన కాశీక్షేత్రంలో శ్రద్ధగా జరిపిస్తున్నారు. ఇట్టి పిండ ప్రదాన కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించండి. అలాగే ముక్కోటి దేవతలు అనుగ్రహించి వరాలనిచ్చి మానవులు కోరిన కోరికలు తీర్చే మాసం శ్రావణ మాసం. గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు పవిత్ర శ్రావణ మాసంలో ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుండి బాధ్యతలు తీరే వరకు ఎదురయ్యే సమస్యలు అనగా విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూమి, కోర్టు సమస్యలు, విదేశీయానం, షష్టిపూర్తి, కుజదోషం, కాలసర్పదోషం, బాలరిష్టదోషం వంటి అన్ని రకాల సమస్యలు నవగ్రహాల దశలు, అంతర్దశలు జరుగుతాయి. కావున ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కోసం నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000 జపం, 27 హోమాలను గురుగారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆగస్టు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు అత్యంత నియమనిష్ఠులతో సుశాస్త్రీయంగా శ్రద్ధగా జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే ప్రతినిత్యం కాశీలో జరుగు అన్నదాన కార్యక్రమాల్లో సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి గురుగారి అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. అలాగే ఆగస్టు 18, 19 తేదీలో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారి కాల్ అపాయింట్మెంట్ కొరకు, అలాగే అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. గురుగారు పవిత్ర కాశీ క్షేత్రంలో, అలాగే పవిత్ర శ్రావణ మాసంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజలు, హోమ కార్యక్రమాలు, ఎలాంటి కార్యక్రమాలు చేయిస్తున్నారో పూర్తి వివరాలు తెలియపరిచారు. ధన్యవాదములు గురుగారు. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఆఖరిగా ఒక చిన్న మనవి. కాలభైరుని యొక్క అనుజ్ఞ మేర ఈశ్వరుని యొక్క అనుగ్రహం, విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వల్ల, గత జన్మ బంధము కాశీక్షేత్రంతో ఉండడం వల్ల కాశీక్షేత్రంలో అన్నదానం, నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరిపించే భాగ్యం కలిగింది. సొంత భవనంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళు కానీ, రాజపోషకులుగా, మహారాజ పోషకులుగా ఉండదలిచిన వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి ఎవరైనా కానీ సహకరించవచ్చు. నా అన్నదాన సమోదాన, ఏ పుణ్యకార్యం చేసినా, ఎటువంటి పితృకార్యం చేసినా అన్నదానం చేస్తేనే ఆ కార్యాలకి ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం రాదు. అన్నదానం చేయని పూజలు ఫలించవు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమంలో అన్నదానానికి, కాశీలో నిర్విరామంగా ప్రతినిత్యం అన్నదానం జరిగేటువంటి విధానానికి సహకరించగల ప్రార్థన. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి ఇవాల్టి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.